సేకల సమస్యల పరిష్కారానికి చర్చల్లో జరిగేది ఒకటైతే బయట ప్రెజెంటేషన్ మరోలా ఉందన్నారు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. ఫెడరేషన్ చర్చలకు ఒప్పుకోలేదని నిన్న పెద్ద నిర్మాతలు మీడియాతో చెప్పారని, కానీ సమస్య పరిష్కరించుకోకూడదా వాళ్లు మధ్యలోనే వెళ్లిపోయారని ఆరోపించారని. తమపై మాట్లాడిన నిర్మాత 90 లక్షల రూపాయల వేతనాలు బకాయి ఉన్నారన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చలు జరుపుతారో లేదో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అనిల్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. కార్మికుల సమ్మె 13వ రోజు చేరింది. ఈ రోజుతో షూటింగ్స్ అన్ని కూడా బంద్ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికుల ప్రెసిడెంట్ అనిల్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, చర్చలు ఎంతవరకు వచ్చినాయి? 13వ రోజు సమ్మె కొనసాగుతుంది. చర్చల పేరుతో ఛాంబర్లో దోబూసులాడుతున్నారండి. మొన్న జరిగిన ఛాంబర్ మీటింగ్లో మమ్మల్ని క్లారిటీగా వారు మాట్లాడారు. మాకు 4 కండిషన్లు ఒప్పుకుంటే మేము పర్సంటేజ్ చెప్తాము అన్నారు. తర్వాత మేమందరం కూడా మళ్ళీ బయటకు వచ్చి 10 నిమిషాలు మేమందరం కూడా మాట్లాడుకొని మేము అన్నీ ఒప్పుకుంటాము, మాకు ఏ పర్సెంటేజ్ చెప్తారో చెప్పండి అని చెప్పేసి, మీరు కావాలంటే ఎలా కావాలంటే అలా మీకు సాటిస్ఫాక్షన్గా ఉండే విధంగా రాయండి అని మేము ఒక ఎంటీ లెటర్ కూడా మేము ఛాంబర్ అధ్యక్షుల వారికి ఇవ్వడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పాము. మరి వారు నిర్మాతలకు ఏం చెప్తున్నారో మరి ఏం చెప్పారో మాకు తెలియదు. కానీ మరి ఈరోజు చూస్తే మాతోనేమో ఎక్కడ మాట్లాడొద్దు, మనందరం ఒక కుటుంబం, మీరు ఎక్కడ మాట్లాడుతుంటే వేరువేరుగా వెళ్తున్నాయి అనేసి వారికి మాకు చెప్పడం, మళ్ళా నిన్న వాళ్ళే పంపించారు మమ్మల్ని మాట్లాడమని చెప్పేసి ఒక 3 అగ్ర నిర్మాతలు వారు మాట్లాడటం ఏంటో మరి మాకు అర్థం కాలేదు. మేము అనేది ఒకటే, మాకు చెల్లించవలసిన వేతనాలు ఏవైతే 13 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి ఛాంబర్లో చెప్పాము. ముందు ఆ బకాయిలు చెల్లించండి, తర్వాత మీరు అసలు పెంచుతారా పెంచరా మీ క్లారిటీ అనేది మాకు చెప్తే మా కార్యాచరణ ఉంటుంది. కానీ మమ్మల్ని అట్లా కార్మికుల్ని అడ్డం పెట్టుకొని కార్మికులకి మేము అడిగే డిమాండ్లకి కాకుండా మీరు అడిగే డిమాండ్లు మేము ఒప్పుకుంటున్నాం అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని మీరు తప్పుడు సమాచారం ఇస్తూ మమ్మల్ని అబాస్ పాలు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా క్లారిటీగా ఛాంబర్ నిర్ణయం మీకు కట్టుబడి ఉంటాయని చెప్పాం. ఆ నిర్ణయం మీరు పూర్తిగా క్లారిటీగా మాకు తెలియజేస్తే, మీరు పెంచుతారా, పెంచితే ఏ పర్సెంటేజ్ పెంచుతారు, పెంచకపోతే అసలు పెంచము.